సూచనలు తీసుకునే సోయి నీకు లేదు, ఆ విజ్ఞత నీకు లేదు. ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు. ఒక గల్లీ నాయకుడిలాగా, ఒక ముఠా నాయకుడిలాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా, ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. కాంగ్రెస్ ఏమైంది? చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది రాష్ట్రంలో. చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు. ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు. ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరూ బాధపడుతున్నారు. ఏమంటున్నారు హోంగార్డులు? నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా అన్నావు. సార్ हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी. जब तो बोला 3 महीने में रेगुलराइज करते बोल के बोला, लेकिन हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी అని హోంగార్డులు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుళ్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000 40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్. ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవులు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుళ్లు బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినావు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్. మా కిస్తులు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్కు 75,000